స్వీట్ తీసుకున్నాయా? నా మొదటి జీతం తీసుకొచ్చాను. వెరీ గుడ్. వదినా అన్నయ్య, వాచి కొన్నాను, 800 రూపాయలు. ఎలా ఉంది? చాలా బాగుంది. ఎన్నాళ్ళ నుంచో నాకు ఆశ ఉన్నాయా, వాచి, కొత్త బట్టలు ఇవన్నీ కొనాలని. ఇన్నాళ్ళకి సాధ్యమైంది. అన్నయ్య, నాకు ఉద్యోగం ఇప్పించాడు నా ఫ్రెండ్. వాడు మంచి ప్లాన్ చెప్పాడు అన్నయ్య. ఏమిట్రా అది? ప్రతి నెల నా జీతం నుంచి 750 రూపాయలు వాడి చేతికి ఇవ్వాలి. అది సంవత్సరం తర్వాత 9,000 రూపాయలు అవుతుంది కదా. వాడు 10,000 వేస్తాన్నాడు. మేము ఇద్దరం కలిసి పార్ట్నర్షిప్ లో బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాం. ఎలా ఉంది ప్లాన్? బాగుంది కదా? అలాంటి స్నేహితులు దొరకడం నిజంగా నా అదృష్టం అన్నయ్య. వస్తాను. తొలి సంపాదన కదా, ఆలోచనలు అలాగే ఉంటాయి. అలాంటి ఎలాగో నేను అడ్జస్ట్ చేసుకుంటాను. యూ డోంట్ వరీ. ఏమండి, ఇవి అమ్మేసి వాడు అప్పు తీర్చేయండి. ఓ, పెళ్ళాం నగలు తీసుకుంటే ఎలా అని ఆలోచిస్తున్నారా? మనశ్శాంతి కంటే గొప్ప మరొకటి లేదండి. తీసుకోండి. వద్దులే. మీరు తీసుకుంటే మీకు ఒక సంతోషకరమైన వార్త చెప్తాను. ఏమిటిది? ముందుకు తీసుకోండి. చెప్పు. ఎంతకాలం అందరి చేత మీరు అన్నయ్య అనిపించుకున్నారు, నేనేమో వదినాని మీ చేత లలిత అనిపించుకున్నాను. అయితే ఇప్పుడు మనకి కొత్త పేర్లు రాబోతున్నాయి. ఏంటిది? మీ పేరు నాన్న, నా పేరు అమ్మ. వీడికి అమ్మ పోలికని కొందరు, నాన్న పోలికని కొందరు అంటున్నారు. నిజం చెప్పాలంటే అచ్చం నా పోలికే కదా కమలా? నమస్కారం అత్తయ్య గారు. నమస్కారం. ఇదేనా బాబు రావడం? కూర్చోండి. కూర్చోండి. మీరు వచ్చారని నేను అబ్బాయితో చెప్పొస్తాను. ఏమో చెల్లమ్మా, బాగున్నావా? వీరి పోలిక ఎవరిది కాదమ్మా, నా పోలికే. మేనమామ పోలికొస్తే మహారాజ యోగం పడుతుందంటారు కదరాలుడు. చెల్లమ్మా, అల్లుని తీసుకురా. ఇదమ్మా, వాళ్ళడికి బొమ్మ చొక్కా తీసుకొచ్చాను. హలో బావా. బావగారు నమస్కారం అండి. ఇప్పుడు రావటం? ఏదో పనులు రాలేకపోయాను. పర్వాలేదులే, మేము వెళ్ళొస్తాం బావగారు. ఇప్పుడేదో వచ్చింది, అప్పుడే వెళ్తాం. లేదు, ఏదో అర్జెంట్ పని ఉంది, మరోసారి కలుస్తాను. సరే చెల్లమ్మా, వెళ్ళొస్తామమ్మా. ఏమిటి కావాలా? నిన్నేవాళ్ళు వెళ్ళిపోతుంటే కనీసం భోజనం చేసేవాళ్ళం ఏంటి? అదొక్కటే తక్కువ. చూడండి, చెల్లెల బిడ్డకి ఎంత గొప్ప కానుక తెచ్చాడో చెప్పుకుంటే సిగ్గుచేటు. అదేంటి కమలా? రాంబాబు, రాంబాబు. అప్పారా, ఏంటి అనగా కొందరు పడ్డావా? ఏం లేదురా, నీకు గుడ్ న్యూస్ చెప్పిపోదామని వచ్చాను. గుడ్ న్యూస్, వెరీ గుడ్. ఏంట్రా గుడ్ న్యూస్? ఏముంది, ముందు మా ఆవిడ్ని, తద్వారా నన్ను ఉద్యోగం నుంచి తీసేశారు. ఏంట్రా మరి గుడ్ న్యూస్ అంటావేంటి? మార్చడానికి వీలు లేకుండా జరిగిపోయిన ప్రతిదాన్ని గుడ్ న్యూస్ గా తీసుకోవాలి, నువ్వే కదరా చెప్పావు. అసలు ఏం జరిగింది? ఏముంది, మామూలే. అచ్చుతప్పుల వ్యవహారం కారణంగా రామాయణాన్ని రతి రహస్యాలంత భూత పుస్తకంగా మార్చేసింది మా ఆవిడ. దాంతో మా ప్రొపరేటర్ కోపం వచ్చి ముందు దాని ఉద్యోగం నుంచి తీసేశాడు. తికమక భారీ కాబట్టి దాని తప్పుల్ని నేనే కావాలని కప్పిపుచ్చుతున్నానని అనుమానం వచ్చి ఆ తర్వాత నన్ను ఉద్యోగం నుంచి తీశాడు. అది విషయం. పోనీ మన ఇద్దరు వెళ్ళి మీ ప్రొపరేటర్తో మాట్లాడితే? ఏం లాభం లేదురా, అంతా అయిపోయింది. సరే కానీ చాలా ఇబ్బందిగా ఉంది. ఒక్క 500 రూపాయలు ఉంటే సర్దగలవా? పోనీ 200 ఉన్నా పర్వాలేదు. రఘు, ఏంటిదే? ఏం లేదు, ఒక 500 ఉంటే తీసుకురా. అలాగే. కాఫీ తీసుకోండి. బాగున్నావమ్మా? చాలా థ్యాంక్స్ అమ్మా. పంచదార కలిపిన కాఫీ తాగి ఎన్నాళ్ళయిందో. చాలా థ్యాంక్స్ రా. ఎందుకురా థ్యాంక్స్? నువ్వు చేసిన నీకు ఎన్నో ఉంటరా. వస్తాను. మీరు చాలా వీక్ గా ఉన్నారమ్మా. గర్భిణీ స్త్రీలు అంత వీక్ గా ఉంటే లాభం లేదు. అసలు సరిగ్గా ఫోన్ చేస్తా కదా డాక్టర్. ఫోన్ చేయమంటే లేదు, నాకు ఆకలి వేయటం లేదు, వాంతులు వస్తున్నాయి అంటారు.
నేను మందులు రాసిస్తాను. బాగా ఆకలిస్తుంది. వేళకు సరిగ్గా భోంచేయాలి. ఏమా? రాంబాబు, రాంబాబు, రండి రండి. అన్నయ్య వదిన హాస్పిటల్కి వెళ్ళారు. ఓ అలాగా, సరే తర్వాత వస్తాను. కొంచెం ఉండండి ప్లీజ్, ఇప్పుడే వస్తాను. ఇదిగోండి 500 ఉంచండి. రాంబాబు ఏమని చెప్పాడా? లేదండి, నేనే ఇస్తున్నాను. లేకపోతే ఈ డబ్బు కోసం మీరు మళ్ళీ వస్తారు అన్నయ్యని అడుగుతారు. ఆయన మాత్రం ఎక్కడి నుంచి తేగలడు? నా ప్రాణం తీస్తాడు. ఉంచండి. ఎంత స్నేహితులైతే మాత్రం ఆయన కష్టాల్లో ఉన్నాడనే ఆలోచన మీకెందుకు? 100 ఇవ్వు 200 ఇవ్వని మాటమాటిగా ఆయన అడిగితే ఎక్కడి నుంచి తేగలడు? నిజమే బాబు, నువ్వు చెప్పింది కూడా నిజమే. కానీ కానీ నేను ఇప్పుడు డబ్బు కోసం రాలేదు, వేరే పని మీద వచ్చాను. థ్యాంక్స్, వస్తాను. ఏమిటి వాళ్ళకం? ఈ మనసు ఏమిటి? ఎక్కడి నుంచి? హాస్పిటల్ నుంచి. హాస్పిటల్ నుంచా? ఏం ఒంట్లో బాలేదా? కనీసం నాకు కబుర్ చేయొచ్చు కదా. పోనీ మన ఇంటికైనా రావచ్చుగా. నేను వస్తే నువ్వు ఇంట్లో ఉంటావో ఉండవో అని సందేహం, అందుకే రాలా. నేను లేకపోతే ఏంటో, నా భార్య లలితలేదా, తమ్ముడు రఘులేడా? రే, నువ్వంటే స్నేహితుడివి, కష్టం సుఖం మనసు వైపు చెప్పుకోవచ్చు. వాళ్ళతో ఏం చెప్పుకుంటాను చెప్పు. పొరపాటు ఏమన్నా నోడతారు? నా భార్య ఏమన్నా అన్నది కదా. చాచా, నీ భార్య దేవతరా? అంటే రఘు ఏమన్నాడా? రఘు వాడంటే చిన్న కుర్రాడు, వాడేమన్నా అన్నా మనం పట్టించుకోవాల్సింది ఏం లేదురా. రఘు, రఘు ఏమిటండి? అప్పారావు గారిని ఏమన్నావు? అప్పారావు గారిని ఏమన్నావు అని అడుగుతున్నాను. తప్పుగా నేనేమనలేదే. ప్రతిసారి డబ్బులు అడిగి ఇబ్బంది పెడుతున్నావు అని అన్నావట. ఆయన మనకు ఎంత సహాయం చేశాడు నీకు తెలుసా? అవన్నీ నాకు తెలియదు. తెలియకపోతే నోరు మూసి కూర్చోవాలి. అంతేగాని ఏదో బియ్య వెలగబెట్టాను, పెద్ద ఉద్యోగం చేస్తున్న అహంకారంతో పెద్దవాళ్ళ మనసు గాయపరచకూడదు. ఇక్కడ ఎవరికి అహంకారం లేదు. అనవసరంగా మాట్లాడు. ఏం కూర్చో? నేను అనవసరంగా మాట్లాడుతున్నాను. నీ చదువులకి చెల్లాయి పెళ్లికి ఆ అప్పారావు గారు ఎంత సహాయపడ్డారో మీకు తెలుసా? మనిషిని పుట్టిన తర్వాత కాస్త విశ్వాసం ఉండాలరా. నేనేం విశ్వాసం చూపించలేదని అలా మాట్లాడుతున్నావు? అసలు విశ్వాసం నీ జన్మలోనూ ఎప్పుడు చూపించావు కనుక. చెల్లాయి పెళ్లి చేసిన నప్పులతో నానా అవసరం పడుతుంటే ఏదో సంపాదిస్తున్నావుగా. ఇదిగో అన్నయ్య ఈ 10 రూపాయలు ఉంచుకోమని ఒక్క నెల నీ చేతులతో ఇచ్చావా? రాహతకు మించిన పనులు పెట్టుకోవడం నీ తప్పు. ఈ విషయం నేను ఆలోచించి చెప్పాను. నాకు కష్టంగా ఉంది, డబ్బు కావాలని. నువ్వు ఎప్పుడన్నా నన్ను అడిగావా? అవునరా, నాకు కష్టంగా ఉంది తమ్ముడు అని నిన్ను నేను డబ్బులు అడగాలి కదూ. నువ్వు అడిగావని నేను నానా అవసరపడి నేను చదివించానా? నువ్వు అడిగావని నీకు ఎప్పుడప్పుడు ఏం కావాలో కొనుక్కొచ్చారా? అన్నయ్య, మాటికి చదివించాను, కాపాడాను, తిండి పెట్టానని ఎన్నిసార్లు చెప్తావు? నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నా కోసం నువ్వు ఖర్చు పెట్టిందంతా డైరీలో రాసి పెట్టాను. అది వీలైనంత త్వరలో తీర్చేస్తాను, సరేనా? నీకు ఇంట్లో ఉంటుంది అదే తప్పు. తమ్ముడు, ఏమిటో ఇది? నా గొప్ప నీకు తెలియదు. ఎన్నిసార్లు నేను పెట్టలేదు. ఇంత చిన్న విషయానికి ఇంట్లోంచి వెళ్ళిపోతావు. నా మాట వినరా. పెద్దవాళ్ళ మనసు బాధ పెట్టకూడదా? నేను కోపడ్డా. నువ్వు వెళ్ళిపోతే నేను భరించలేదు. నీకు భారంగా ఉంటుంది, నాకు ఇష్టం లేదు. తమ్ముడు, నిజంగా వెళ్ళిపోతా. బాగా ఆలోచించి నిర్ణయానికి వచ్చాను. తమ్ముడు, నా మాట వినరా? తమ్ముడు రఘు, ఏమిటిది? చిన్నపిల్లలాగా పంతాలంటే సొంత అన్నయ్య కోపం లేదు, చిన్న మాట అంటే ఇల్లు వదిలి వెళ్ళిపోతావా? లోపలి పదా. ఊరికే నటించుకుతున్నా. అసలు నువ్వు వచ్చాకే అన్నయ్యలా మారిపోయాడు. మీ తమ్ముడు నేను బాగా చదివించారు, అతను 2 చేతులు సంపాదిస్తున్నాడు, నీకు ఇవ్వకుండా దాచుకుంటున్నాడని బాగా మునిపోసావు. అన్నయ్యకి నాకు చెడగొట్టావు. ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా? నీకు ఇంట్లో ఉంటే నా గౌరవం మట్టి కొట్టుకుపోతుంది. రఘు, ఎవరిని విన్నారా? ఏ రోజైనా తప్పుగా ఒక్క మాట ఇలా అన్నానా? చెప్పండి. రెక్కలొచ్చిన పక్షి ఎక్కువ కాలం గుట్లో ఉండదు, ఎప్పుడోసారి ఎలా ఎగిరిపోతుంది. అయినా వాడికి నేను పెట్టిన ఖర్చంతా భద్రంగా డైరీలో రాసుకున్నట్ట. కానీ వాడి మీద నేను చూపించిన ప్రేమ అభిమానం మాత్రం మనసులో రాసుకోవటం మర్చిపోయాడు. అది కదా వెళ్తా 6 ఏళ్ల వయసు నుంచి వాడిని వదిలే. ఆవేశం చెప్పినందుకే వాడికి నా మీద కోపం వచ్చి ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోయాడు. అది కాదు, ఎంత నా గొప్ప కోసం చెప్పుకుంటున్నానా? ఏదో వాడి మీద ప్రేమ. లలిత,
బాబోత్సవం నీ పూలకి. థ్యాంక్ యూ. రాంబాబు గారు, రేపు డిశ్చార్జ్ చేద్దామని డాక్టర్ గారు చెప్పారు. ఇదిగోండి బిల్లు. బిల్లు ఎంత అయిందండి? ఎంత అంతలే, ఆ విషయం నేను చూసుకుంటాగా. రేపు వచ్చి బాబుని నేను తీసుకెళ్తాను. అన్నయ్య, అన్నయ్య, అన్నయ్య. రఘు అనే దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. తను ప్రారంభించే కొత్త కంపెనీలో 300 రూపాయలు జీతం ఇచ్చి పనిస్తానన్నాడు. అన్నయ్యని అడిగి వెంటనే బయలుదేరమ్మని ఉత్తరం రాశాడు. వెళ్ళనా? వెళ్తున్నాను చెప్పడానికి వచ్చావా, పర్మిషన్ తీసుకోవడానికి వచ్చావా? పర్మిషన్ తీసుకోవడానికి వచ్చానన్నయ్య. వెళ్ళరా, ఒక నన్ను అడిగా అని చెప్పు. రేపు వస్తానని వెళ్ళి మీ ఆయన ఇంకా తిరిగి రాలేదని డాక్టర్ గారు చెబుతున్నారు. వచ్చేస్తారు సిస్టర్. మీలాంటి డబ్బు కట్టలేని వాళ్ళంతా ధర్మాసుపత్రికి వెళ్ళాలి, తెలిసిందా?